హెల్త్ కేర్ సెగ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో మనుషులంత కాలం ఈ హెల్త్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో దీనికోసం గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టట్లేదు అనే విషయం తెలుసుకుంటానికి మనం ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాము. సో గతంలో 5 ప్రీవియస్ బడ్జెట్ మనం చూసుకుంటే సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం అడిషన్ అనేది కంపల్సరీ మనకే చూస్తున్నాము. సో ఇయర్ బై ఇయర్ కొన్ని విషయాలు క్లారిటీ తీసుకుందాము. సో ఈ సంవత్సరం 2021-22 దగ్గర 71 కోటి రూపాయలు మనం చూస్తున్నాము. సో అనుకున్న దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం తెలిసిందే. సో కోవిడ్ కోసం ఈ 35,000 crores స్పెసిఫిక్లీ ఖర్చు పెట్టారు COVID-19 వ్యాక్సినేషన్ కోసం. ఇది అప్పుడు అవసరం ఉంది కాబట్టి అంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ప్రాబ్లం లేదు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇది క్రూషియల్ జంక్చర్ కాబట్టి గవర్నమెంట్ నుంచి ఆ సపోర్ట్ అనేది రావాలి, అది వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ ఆ ప్రాసెస్ కంటిన్యూ అయింది. ప్లస్ కొన్ని మరింతగా సపోర్టివ్ యోజనాస్ వచ్చినాయి మనకి. వెల్ఫేర్ స్కీమ్స్ అనుకుందాము, వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినాయి. సో దానికోసం కూడా సపోర్ట్ అనేది ఇచ్చారు. సో అక్కడ కూడా ఎక్స్పెండిచర్ అనేది ఉంది. సో ఇక్కడ మనం అమౌంట్ చూస్తున్నాము, ఇయర్ ఆన్ ఇయర్ అమౌంట్ అనేది పెరుగుతుంది. 16% పెరిగింది నెక్స్ట్ ఇయర్. సో ఇక్కడ 23-24లో మన అమౌంట్ మనం చూస్తున్నాము ఇంక్రీజ్ 13%. సో ఇక్కడ కూడా కొన్ని మిషన్స్ వచ్చినాయి. దానివల్ల ఓవరాల్ బడ్జెట్ ఎస్టిమేషన్ కన్నా ఎక్కువగా ఖర్చు పెట్టడం మనం ఇక్కడ చూస్తున్నాము. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఇయర్లీ గ్రోత్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. 24-25లో కూడా ఆ విషయం మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్ గ్రోత్ అయితే మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం బడ్జెట్లో కనిపిస్తుంది. ఇది ఈ సంవత్సరం నంబర్, రీసెంట్గా మనం వచ్చిన నంబర్కి ఈ మేజర్ అలాట్మెంట్స్ దీని గురించి మనం మరింతగా తర్వాత చూద్దాము. సో ప్యాటర్న్ డెఫినెట్లీ ఓవరాల్ ఒక 10% యావరేజ్గా మనం గ్రోత్ చూస్తున్నాము. ప్రాబ్లం అనేది ఇది. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ జీడిపి పర్సెంటేజ్ చూస్తుంటే చాలా చాలా తక్కువగా ఉంది. ఎంత చేశారు అనేది మనం చూస్తున్నాము, కానీ ఎంత చేయాలి, మన హెల్త్కి ప్రొటెక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన పర్సెంటేజ్ చాలా చాలా తక్కువగా ఉంది. సో అది మనం తర్వాత మరింతగా అర్థం చేసుకుందాము. సో హిస్టారికల్ బడ్జెట్ అని మనం చెప్పుకోవచ్చు. దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు హెల్త్ కేర్ బడ్జెట్ మీద స్పెండ్ చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 10% మనం ఇందాక చూసాము. గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది బడ్జెట్కి 2% హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇండియా దగ్గర 147 crore పాపులేషన్కి 1,00,000 కోట్ల రూపాయలు సరిపోదు అనేది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ కాదు, డెవలపింగ్ కంట్రీ అయితే మరింతగా కేర్ తీసుకోవాలి పబ్లిక్ది. ఓవరాల్ హెల్త్ కేర్ పర్సెంటేజ్ వైజ్ చూస్తుంటే ఇది కూడా చాలా చాలా తక్కువగా ఉంది. సో ఇది చాలా వాస్ట్ నంబర్. హిస్టారికలీ ఫస్ట్ టైం ఎంత పెద్ద డబ్బు ఖర్చు పెడుతున్నారు అనేది కనిపిస్తుంది. కానీ ఎంత ఖర్చు పెట్టాలి అనే పర్సెంటేజ్ తోటి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంది. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఎంత ఉండాలి అనేది తర్వాత మనం చూస్తున్నాము. సో కరెంట్లీ బడ్జెట్లో బయోఫార్మా సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీద ఈ బడ్జెట్ అనేది తీసుకొచ్చింది. సో డొమెస్టిక్ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తున్నారు. క్యాన్సర్ ప్లస్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ని కొద్దిగా ప్రొటెక్ట్ చేయడానికి కొంత ప్రొవిజన్స్ తీసుకోవాలి అనే విషయం మనకి పర్టికులర్ బడ్జెట్లో వచ్చింది. సో దానికి దగ్గర ఒక 10,000 కోట్ల రూపాయలు స్పెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అనుకుందాము, ఇక దిస్ ఇస్ ప్రపోజల్ మాత్రమే, ఇది ప్రపోజల్ మాత్రమే. నెక్స్ట్ మెడిసిన్స్ అఫోర్డబుల్గా ఉండాలి అనే దానికోసం క్యాన్సర్ 17 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తున్నారు, కస్టమ్స్ డ్యూటీ ఎగ్జంప్షన్ చేస్తున్నారు. అంటే ఒక కంపెనీ 100 రూపాయలతోటి ఒక మెడిసిన్ తయారు చేస్తుంటే దాని మీద 15% డ్యూటీ ఉందనుకుందాం. సో ఆ కంపెనీకి 115 రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈ 15% అనేది మొత్తం వేవ్ ఆఫ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 100 రూపాయలు,
సో మన దగ్గర వచ్చినప్పుడు ఈ 15 రూపాయలు కలిసి రాదు. సో అది మనకి బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఈ కస్టమ్ డ్యూటీ వేవర్ ఎగ్జంప్షన్ మన దాకా చేరిద్దా అనేది మనం తెలుసుకోవాలి. సో అది రేర్గా జరిగిద్ది. ప్రొడ్యూసర్ ఎంత నా దగ్గర ప్రాఫిట్స్ మిగిలితే అంత మంచిది అనే ఆలోచనతో ఉంటారు. సో అదొకటి. రేర్ డిసీజెస్ సపోర్ట్, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకుంటున్నాము. సో కేర్ టేకర్స్ అవసరం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ మ్యాన్ పవర్ కూడా అవసరం ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటానికి మెడికల్ ఫెసిలిటీస్, ఎమర్జెన్సీ కేర్, 3 ఆయుష్ ఇన్స్టిట్యూషన్స్. ఆయుర్వేద మన బేస్, ట్రీట్మెంట్ కోసం ఇదివరకు మనం ఆయుర్వేదాన్ని నమ్ముకున్నాము. సో దీని బేస్ పెంచడానికి 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద అనేది మొదలు పెడుతున్నారు. చాలా మంచి విషయం మనం చెప్పుకోవచ్చు. ప్రైవేట్ సెక్టర్ రిక్వైర్మెంట్ అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మెడికల్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఎక్స్పాన్షన్ చెయ్యాలి అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చాలా క్లియర్గా హెల్త్ కేర్ టు పాపులేషన్ ఎంత రేషియో ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో డిమాండ్ ఫర్ హెల్త్ కేర్ మీరు చూడండి, ఇక్కడి నుంచి ఒక 3 సంవత్సరాల్లో 3x టైం పెరుగుతుంది. 3 రెట్లు ఎక్కువగా హెల్త్ కేర్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది అనేది మనకి డేటా చెప్తుంది. సో ఈ 3x టైం పెరగడానికి మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆభా కార్డ్ రెడీ చేసుకోవాలి. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ 41% ఆఫ్ మార్కెట్ షేర్ క్యాప్చర్ చేశారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ మేజారిటీ ఆఫ్ టైమ్స్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకే వేయాలి. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకొక TPA ఇన్వాల్వ్మెంట్ చేసేది. సో థర్డ్ పార్టీ అసోసియేషన్, సో అడ్మినిస్ట్రేటర్ అంటాం మనం, TPAs. సో అది చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సో సిస్టమ్ రిక్వైర్మెంట్ ఉంది, మనుషులు రిక్వైర్మెంట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. సో మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన ఫైనాన్షియల్ సిస్టంలో కనెక్ట్ చేసుకున్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఈ 2 మన సైడ్ నుంచి మనం చేయాలి. సో ఇండియాలో ప్రాబ్లం ఎక్కడొచ్చింది? సో ఇండియాలో ప్రాబ్లం ఫస్ట్, హాస్పిటల్స్లో ఉండాల్సిన బెడ్స్ లేవు. అడిషనల్గా ఎంత రిక్వైర్మెంట్ ఉంది? సో 2025 తర్వాత మనకు రిక్వైర్మెంట్ ఎంత ఉంది? 3 మిలియన్, అంటే దగ్గర 30 లక్షల బెడ్స్ అవసరం ఉంది హెల్త్ కేర్ నీడ్కి. డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? 15 లక్షల మంది డాక్టర్స్ మన పాపులేషన్కి సర్వీస్ చేయడానికి ఇంకా అవసరం ఉంది. నర్సింగ్ గ్యాప్ మనం చూసుకుంటే దగ్గర 24 లక్షలు. అంటే మన హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ మన రిక్వైర్మెంట్ దగ్గర 40 లక్షల మంది ఉన్నారు. సో 40 lakh పీపుల్ హెల్త్ కేర్ని చూసుకుంటానికి ఉంటుంది. సో అందుకనే హాస్పిటల్స్ మీరు చూడండి ఎప్పుడు ఒత్తిడిగా ఉంటుంది. అందుకోసమే దీనికి ఒక డాక్టర్ తయారు చేయాలి, ఒక నర్స్ తయారు చేయాలంటే ఇక్కడ స్కిల్ డెవలప్ చేయడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ సపోర్ట్ అవ్వాలి. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, హెల్త్ కేర్ ప్లస్ ఎడ్యుకేషన్ ఈ రెండిటి మీద గవర్నమెంట్ అనేది ఖర్చు పెట్టాలి. సో ఇందాక నేను ఒక విషయం మీకు చెప్పాను, గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, ఎంత ఖర్చు పెట్టాలి. ఇక్కడ గవర్నమెంట్ ఖర్చు పెట్టేది 1.9%. కానీ డెవలప్డ్ కంట్రీస్ ఎంత ఖర్చు పెడుతున్నారు? 10 to 11%. ఇది తేడా చూడండి, ఎంత తక్కువ ఖర్చు పెడుతున్నాము. సో డెవలప్మెంట్, రీసెర్చ్, ప్రతి ఒక్కటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఒక్కటి కంపల్సరీ, మన సెక్యూరిటీ, మన సేఫ్టీ ఇంత ఖర్చు పెట్టాలి. సో బడ్జెట్ మనకు అనిపించింది చాలా చాలా తక్కువగా అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మనం ఇది ఎంత అనుకున్నాము, దగ్గర 1,00,000 కోటి రూపాయలు మనం చూసినాము బడ్జెట్లో. కానీ యాక్చువల్గా రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టాలి? దగ్గర 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్మెంట్ అనుకుందాము, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుందాము, ప్రతి ఒక్కటి 5 లక్షల కోట్లు ప్లస్ 2.5% ఆఫ్ GDP ఖర్చు పెట్టాలి అప్రాక్సిమేట్లీ. కానీ యాజ్ పర్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్,
6% ఆఫ్ ఎక్స్పెండిచర్, 6% ఆఫ్ జీడిపి అనేది ఖర్చు పెట్టాలి ఫర్ హెల్త్ కేర్. సో ఎంత తక్కువ ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్కి. సో డెఫినెట్లీ పెంచుతున్నారు, కానీ మన పాపులేషన్కి ఆ పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ అనేది చాలా చాలా తక్కువగా గ్యాప్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయాలి. సో వాల్యూమ్స్ అనేది కనిపిస్తుంది, కానీ దాని వాల్యూ క్రియేట్ అవ్వాలి. సో వాల్యూ క్రియేషన్ ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. హోప్ఫుల్లీ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియో చేసే వెనకాల కారణం ఏంటంటే, నంబర్ మనకి చాలా పెద్ద కనిపిస్తున్నాయి, కానీ యాక్చువల్గా నంబర్ ఎంత ఉండాలి అనేది మనకి తెలియాలి. అది తెలిస్తే మనం చాలా జాగ్రత్తగా ఉంటాము. మనం ఏం చేయాలి అనే ఒక ఆలోచన కోసం మనం ఆ డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ చూపించాము. ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ లిటరసీ మన ఛానల్లో మనం ఇస్తున్నాం ఫ్రెండ్స్. సో అందుకోసమే మనం ఈ పర్టికులర్ వీడియోస్లో ఎక్కడైనా ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కంప్లీట్ అవేర్నెస్ ఇవ్వడానికి మనం ఈ వీడియోస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. హోప్ఫుల్లీ ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరేమనుకుంటున్నారు హెల్త్ కేర్ విషయం మీద, ఎవరు ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి అనే విషయం అనేది మీరు కామెంట్స్లో మీరు పెట్టండి. నాకు ఆ విషయం అనేది తెలిసిద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.